రైట్, ఇక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మరుసటి రోజు మీ ఎమ్మెల్సీ మీద వీళ్ళ మీద కూడా దాడి చేయాలి. అదే చెప్తున్నాం కదా, చూస్తున్నాం కదా సార్. అసలు ఎక్కడా కూడా పోలీసు పర్యవేక్షణ అంటూ ఈ రాష్ట్రంలో లేదు. పోలీసు పర్యవేక్షణ అందుకే అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పోలీసు సంఘాలు వచ్చి మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని చేస్తున్నారు అన్నారు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, నిన్న ప్రవీణ్ ఆ డిఎస్పీ, మీరు చెప్పిన డిఎస్పీ ఆయన మాట్లాడి పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి. ఇది మీరు కాకి బట్టలు వేసుకుని మన గౌరవాన్ని తీసే మాటల, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతను మనం పరిరక్షించే మాటల, ఇటువంటి పలచన మాటల వల్లే మన తాలూకా వ్యవస్థ, మన డిపార్ట్మెంట్ ఈ రకంగా పలచన అయిపోతుందని వారు చెప్పాలి. వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకలాగా ఉండదు, అధికారులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రాత్రి పోతే పగలు, పగలు పోతే రాత్రి వస్తుంటాయి. కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు, కావాల్సింది రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. రివెంజ్ కాదు, రియలైజేషన్ కావాలి. రాజకీయాలకు అదే అవసరం. వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థే మనల్ని తినేస్తుంది. అది చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలియ చెప్తున్నాం. వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయడం చూస్తే ఆ వ్యవస్థలో రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర నష్టాలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదు అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం. దయచేసి అలా జరగకూడదని చెప్పి మేము కోరుకోవడం బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇది ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి? అంటే ఏం మెసేజ్ తెలుసుకున్నారు మీరు? భయం పెట్టి అనుకుంటున్నారా? లేదు, కొట్టి తిట్టి అనుకున్నా? ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చెత్తముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇదేనా? ఎక్కడుంటుంది ఇది? ఇది క్షమించడానికి. దీని మీద ఇప్పుడుకొచ్చి యాక్చువల్గా ఆ పార్టీ తాలూకా రావాలి, కూటమి తాలూకు వివరణ రావాలి, వాళ్ళ తాలూకా మాట రావాలి, వాళ్ళ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తూ రావాలి. ఇంతవరకు రాలే అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న లెక్కే కదా, ఇది వాళ్ళు చేస్తున్న లెక్కే కదా.